ఇక్కడ ఉన్నటువంటి మా మేధావులను, ఇక్కడ మా కళాకారులను, మా సాహితీవేత్తలను, ఈ మట్టి వాసనను కాపాడేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని మీ పాలకులు తొక్కింది కాబట్టే ఇవాళ ఈ పంచాయతీ వచ్చింది. అందుకే ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి చెప్తున్నా, పెడుతున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివనంలా, ఇంకా విగ్రహాలు అవసరం లేదు ఈ తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టి బొమ్మలు లెక్క కనబడతాయి రేపటి నుంచి. ఎందుకంటే మా ప్రాంతంలో మా బిడ్డలు మీరు అవి చూపించి ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే తప్ప తెలంగాణ ఇంకా వేరే వాళ్ళు గట్టి లేరు అని చెప్తున్నారు. ఆయన కన్నా ఎక్కువ సినిమాలు నటించిన వాళ్ళు ఇక్కడ పైడి జయరాజు అద్భుతమైన హీరో. ఇక్కడ కాదు బాంబేలో పోయి వెలిగిండ్రు, ఇక్కడ వీళ్ళ తట్టుకోలేకపోయి అక్కడ పోయి వెలిగిండు ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలని చెప్తున్నాం మేము. ఇక్కడ చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేందుకు ప్రధాన కారకుడు భూమి ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. మా శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా కలిపిండు తెలంగాణను. తెలంగాణ ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే ఉన్నది, ఇప్పుడు కూడా ఏడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకత్వం, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, ఆంధ్ర రాజకీయ నాయకుల మోచేత నీళ్లు దాక్కుంటా వాళ్ళు ఎప్పుడు బార్ కంటే మొరుగు అంటే మొరుగుతారో, సప్పుడవుకుంటారు రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టినే ఇలా మేము మాట్లాడుతున్నాం. బరాబర్ మేము వ్యతిరేకిస్తాం, ఇక్కడ వాళ్ళ విగ్రహాలు వ్యతిరేకిస్తాం. ఏ ముఖ్యమంత్రి పెట్టిండండి అక్కడ? మీరు సమైక్య రాష్ట్రంలో చెన్నారెడ్డి గారిది పెట్టిరా మీరు అక్కడ విగ్రహం? పోనీ మీరు వరప్రసాద్ గారు రేపటి నుంచి మీ దగ్గర చూడండి, మాకు 10 పోస్ట్ చేసి పంపండి. ఇదే ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.